గల్ఫ్ కార్మిక కుటుంబాలకు అండగా నిలిచేందుకు గల్ఫ్ భరోసాకు సంబంధించి ప్రవాసీ మిత్ర సంస్థ రూపొందించిన పోస్టర్ డాక్యుమెంటరీని రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకంతో ఎంతో మంది వారి జీవితాలను మెరుగుపరుచుకుంటున్నారన్నారు. గల్ఫ్ కార్మికుల సామాజిక భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీని రూపొందించారు. హైడెల్ పవర్ ఒప్పందంలో భాగంగా హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ ఇతర అధికారులతో తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఎన్పీడీసీఎల్ సీఎండీ ముషరఫ్ పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం జోగిపేట శ్రీ రామ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులతో కలిసి సామూహిక నమాజ్లో పాల్గొని మంత్రి ప్రత్యేక ప్రార్థన చేశారు. అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలకు పలహారాలు తినిపించి ఉపవాస దీక్షను విడిపించారు. మైనారిటీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అన్నారు. పవిత్ర రంజాన్ ఆత్మీయతకు, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. అన్ని మతాలు చెప్పేది ఒకటేనని, మనుషులంతా సోదర భావంతో ఉండాలని కోరారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఎరాయిపేట కొల్లూరులో కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్ పర్యటించారు. ఇసుక రీచ్లను పరిశీలించారు. లోడింగ్ కెపాసిటీ 200 లారీలకు పెంచాలని ఇసుక రీచ్ కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా రోడ్లపై లారీలను పార్కింగ్ చేయకూడదని చెప్పారు. ఇసుక రీచ్ల ద్వారా ప్రభుత్వానికి ఎక్కువ రెవెన్యూ ఇచ్చే దిశగా చర్యలు చేపడతామని తెలిపారు. ములుగు జిల్లాలోని జగ్గన్నపేటలో ఓపెన్ టెక్స్ట్ గిరిజన గ్రామ దత్తత కార్యక్రమాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ కార్యక్రమం గిరిజన అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని మంత్రి అన్నారు. దేశాన్ని ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడమే బీజేపీ లక్ష్యమన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. అందరికీ ఇల్లు, మరుగుదొడ్లు, రేషన్ కార్డులు, ఆయుష్మాన్ భారత్ కార్డులు, ఉపాధి హామీ కార్డులను కేంద్రం అందిస్తుందన్నారు. ప్రతి ఊరికి కరెంటు సౌకర్యంతో పాటు ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్ అందించేలా పథకాలను రూపొందించారన్నారు. 4,500 కోట్లతో గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం జరిగిందన్నారు ఎమ్మెల్యే ఆదినారాయణ. జరుగుతున్న అభివృద్ధిని దేశ ప్రజలు చూస్తున్నారని, అందుకే దేశమంతా బీజేపీని ఆదరిస్తుందన్నారు. ఇవన్నీ తెలియకుండా వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన అస్తవ్యస్తంగా జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఇవాళ కామారెడ్డిలో నిర్వహించిన బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. కులగణనలో బీసీల జనాభా తగ్గించారని అన్నారు. రాష్ట్రంలో కుల వృత్తుల వారి పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల కాలంలో బీసీల కుల వృత్తులకు అధిక ప్రాధాన్యం ఇచ్చామని, బీసీలకు బీఆర్ఎస్ పెద్ద పీట వేసిందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదన్నారు కవిత. రౌడీయిజాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తామన్నారు ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. జనవరి 8న ఆదిలాబాద్ వినాయక చౌక్ ప్రాంతంలో ఓ యువకుడిని షేక్ ఎజాజ్ అనే వ్యక్తి కిడ్నాప్ చేసి ఇంట్లో బంధించి వివస్త్రుని చేసి కొంతమందితో కలిసి దాడికి పాల్పడ్డారు. బంగారిగూడకు చెందిన సయ్యద్ జహీర్ను కొడుతూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన అవమానపరిచారు. అయితే బాధితులు సయ్యద్ ఆలస్యంగా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో 9 మంది నిందితులు కాగా 6గురిని అరెస్టు చేశామని, పరారీలో ఉన్న మరికొంతమంది కోసం ప్రత్యేక బృందంతో గాలింపు చేస్తున్నట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి చెప్పారు. అరెస్ట్ అయిన వారి నుండి 3 ఆటోలు, 3 మొబైల్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పల్నాడు జిల్లా దాచపల్లిలోని సిమెంటు కర్మాగారంలో ఉన్న భవ్య సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే రైతుల ఇబ్బందులపై గతంలో ప్రచురించిన కథనాలకి జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. ఆ గ్రామాల్లోని వెళ్లి అక్కడ జరుగుతున్న ఘటనలను పరిశీలించారు. అనంతరం అక్కడ ఫ్యాక్టరీ మైనింగ్ వల్ల బీటలు వారిన ఇళ్లను పరిశీలించారు. అనంతరం ఫ్యాక్టరీ లోపల అనుమతులు లేకుండా కట్టిన కట్టడాలను పరిశీలించి నివేదికను సిద్ధం చేశారు. ఆదిలాబాద్ జిల్లా కామోల్ గ్రామంలో సీతారామస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ప్రారంభమయ్యాయి. 108 మంది స్వాములు రాముని దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా అఖండ హరినామ సప్త కార్యక్రమం నిర్వహించారు. నరసింహారావు స్వామి ఆధ్వర్యంలో జ్ఞానేశ్వరి పారాయణంతో పాటు కీర్తనలు నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరంలో టీడీపీ 43వ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే యార్లగడ్డ పాల్గొని కేక్ కట్ చేసి కార్యకర్తలకు మిఠాయి పంపిణీ చేశారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఆవిర్భావం నుంచి టీడీపీ ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొని వచ్చిందో వివరించారు. అనంతరం గాంధీబొమ్మ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు. తిరుమలగిరిలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సదస్సులో కాలువ సుజాత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్ను అవమానిస్తూ మాట్లాడడం సిగ్గుచెట్టని అమిత్ షాపై నిప్పులు చెరిగారు. జాతీయ కాంగ్రెస్ పిలుపు మేరకు తీసుకున్న ఈ కార్యక్రమంలో గడప గడపకు తిరుగుతూ ఏడాది పాటు గాంధీజీ, అంబేద్కర్ రాజ్యాంగం యొక్క విశిష్టతను తెలియజేశారు. ఏలూరు జిల్లా కైకలూరులో పారిశుద్ధ్య కార్మికులు నిరసనకు దిగారు. 20 సంవత్సరాలుగా పంచాయతీలో కార్మికులుగా పనిచేస్తున్న తమపై సర్పంచ్ భర్త కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్చి నెలతో పాత టెండర్లు ముగుస్తున్నాయని, దీంతో ప్రత్యేక ప్రకటనతో కొత్త ఉద్యోగులను తీసుకుంటున్నారన్నారు. అనుభవం లేని కొత్త ఏజెన్సీకి కాంట్రాక్టు కట్టపెట్టి తమ కుటుంబాలను రోడ్డు పాలు చేస్తారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. రోజువారీ వేతనం ₹460 చెల్లిస్తుంటే ₹220 టెండర్ వేయడం దుర్మార్గమని కార్మికులు వాపోతున్నారు. వారి ఉద్యోగాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రత కల్పించాలని వేడుకున్నారు. భూకంపం తాకిడి నుండి ఎమ్మెల్యే కుటుంబం త్రుటిలో తప్పించుకుంది. ఓ శుభకార్యానికి బ్యాంకాక్ వెళ్లిన రామగుండం ఎమ్మెల్యే సతీమణి, వారి కుటుంబం ప్రమాదం నుండి బయటపడింది. వెంటనే అప్రమత్తమైన వారు ఇండియాకు తిరిగి ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న వారిని ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఎమ్మెల్యే కుటుంబం రామగుండం రానున్నారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కోరుతూ గోరక్ష మహాపాదయాత్ర నిర్వహించారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అఖిల భారత గోసేవ ఫౌండేషన్ అధ్యక్షుడు బాలకృష్ణ గురుస్వామి బృందం పాదయాత్ర చేపట్టింది. 14 రాష్ట్రాల్లో 180 రోజుల పాటు 49,000 కిలోమీటర్ల మహాపాదయాత్ర చేపట్టారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా సైదాబాద్లో ఘన స్వాగతం పలికారు. పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతిపై తెలుగు రాష్ట్రాల లోపల అనుమానాలు ఉన్నాయన్నారు పల్నాడు జిల్లా చిలకలూరిపేట పాస్టర్ క్రిస్టోఫర్. దీనికి తెరదించుతూ పోలీసులు విచారణ వేగవంతం చేసి వివరాలు తెలపాలని ఆయన కోరారు. ప్రవీణ్ది ప్రమాదమా లేక హత్య అనేది తేల్చాలని ఆయన కోరారు. లేని పక్షంలో ప్రవీణ్ను గతంలో కూడా బెదిరింపు కాల్స్ వచ్చినట్టు ఆయన వెల్లడించారు. రేపు హుజూర్ నగర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అర్హులందరికీ సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. ఈ కొత్త విధానం ద్వారా ప్రజలకు మంచి నాణ్యత కలిగిన బియ్యం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ముఖ్యమంత్రి సూచనలతో రేషన్ షాపుల ద్వారా కేవలం బియ్యం మాత్రమే కాకుండా ఇతర నిత్యావసర సరుకులు కూడా అందుబాటులోకి తెస్తామని మంత్రిత్వం తెలిపారు. త్వరలో కందిపప్పు, ఉప్పు, ఇతర నిత్యావసర వస్తువులు కూడా రేషన్ షాపుల ద్వారా లభిస్తాయని వెల్లడించారు. తెలంగాణ మంత్రుల్లో టెన్షన్ నెలకొంది. మంత్రివర్గ విస్తరణతో పాటు పలు శాఖల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఎవరి శాఖ మారుతుందోనని గుండెల్లో గుబులు పట్టుకుంది. ప్రాధాన్యత గల శాఖలను సీనియర్ మంత్రులు ఆశిస్తున్నారు. అటు మంత్రుల పనితీరుపై ఇప్పటికే ఏఐసీసీకి రిపోర్ట్ చేరింది. దీంతో ఎవరి శాఖలు మారుతాయి, ఏ మంత్రిత్వ శాఖలో కోతలు పడతాయనేది ఆసక్తిగా మారింది. వచ్చే నెల ఏప్రిల్ 3వ తేదీలోపు మంత్రివర్గ విస్తరణ, శాఖల మార్పుపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. కంకిపాడు పిఎస్కు వంశీని తరలించగా ప్రస్తుతం లాయర్ సమక్షంలో వంశీని విచారిస్తున్నారు. హనుమాన్ జంక్షన్ సర్కిల్ సిఐ సత్యనారాయణ కస్టడీకి తీసుకునే ముందే వంశీకి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. ఉంగుటూరు పోలీస్ స్టేషన్లో శ్రీధర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. విచారించిన ధర్మాసనం ఒక్కరోజు కస్టడీకి అనుమతించింది. ఇక ప్రస్తుతం విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు వంశీ. ఏప్రిల్ 9 వరకు రిమాండ్ విధించింది కోర్టు. నంద్యాల జిల్లా సంజమాల మండలం పేరుసోమల గ్రామంలో పురాతన శివుని గుడి బయటపడింది. కోట వీధిలో ఉన్న మధ్యలేటి ఇంటి ఎదుట గండి ఏర్పడింది. ఏమిటి అని ప్రశ్నించగా ఆ ఇంటి కింద పురాతన శివాలయం ఉంది. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున శివాలయం చూసేందుకు తరలివస్తున్నారు. బయటపడిన ఆలయం పురాతన శివాలయంగా స్థానికులు చెబుతున్నారు. విజయవాడ భవానీపురంలో కూటమి నేతలతో కలిసి సయ్యద్ గాలిబ్ షాహిద్ దర్గాలో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రంజాన్ సందర్భంగా స్థానికులకు సుజనా చౌదరి రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేస్తారని ఎమ్మెల్యే అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ముస్లింలు ఎక్కువగా ఉన్నారని, వారికి ఎలాంటి సహాయం కావాలని నిరంతరం అందుబాటులో ఉంటామన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గీతా జయసూర్య జెండా ఆవిష్కరించారు. అనంతరం పటేల్ సెంటర్లోని పటేల్ విగ్రహానికి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేద ప్రజలకు ₹2 కేజీ బియ్యం పథకాన్ని తెచ్చిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందని కొనియాడారు. మిడుతూరు మండలానికి తాగునీటి కోసం లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు కోసం చంద్రబాబు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారని గుర్తు చేశారు.
కర్నూలు జిల్లా పత్తికొండలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టణంలోని తేరు బజార్ చక్కరాలు రోడ్డు సర్కిల్లో టీడీపీ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఊరూరా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ జిల్లా అధ్యక్షులు, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొరకల నారాయణరావు ఆదేశాలతో నియోజకవర్గంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ పార్టీ కార్యాలయంతో ఆ పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం గోర్బోలి భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని తెలంగాణ గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు శరత్ నాయక్ డిమాండ్ చేశారు. గోర్బోలి భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద తెలంగాణ గిరిజన శక్తి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. గోర్బోలి భాషను వందల సంవత్సరాలుగా మౌఖికంగా మాత్రమే బతికించుకుంటున్నామన్నారు శరత్ నాయక్. ఎన్నో ఏళ్లుగా తమ లంబాడి భాషకు లిపి లేదన్నారు. కానీ రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చడం వల్ల లిపి రావడం కానీ భాష బతకడం కానీ జరుగుతుందన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని మస్కాపూర్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో పితృ వందన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 50 మంది తల్లిదండ్రులకు తమ పిల్లలు పూజ చేసి కాళ్ళు కడిగిన నీళ్లను తమ తలపై చల్లుకున్నారు. విద్యార్థులు తమ పిల్లలు ఉన్నత చదువులు చదివి ప్రయోజకులు కావాలని ఆశీర్వదించారు. తల్లిదండ్రులు పిల్లలకు తల్లిదండ్రుల విలువ తెలియాలని, ఎలాంటి చెడు వ్యసనాలకు పాల్పడొద్దని ఉపాధ్యాయులు ఆకాంక్షించారు. కృష్ణా జిల్లా గన్నవరంలో జరిగిన టీడీపీ ఆవిర్భావ వేడుకలో వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజే తెలుగు తమ్ముళ్ళు గ్రూప్ రాజకీయం బయటపడింది. స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వర్గం, మండల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులందరూ ఒక వర్గంగా ఏర్పడ్డారు. సీనియర్ నాయకులు, కార్యకర్తలు వేరే వర్గంగా విడిపోయి ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఇజ్రాయెల్ వైమానిక దాడులకు నిరసనగా నంద్యాల జిల్లా బనగానపల్లిలో ముస్లింలు భారీ ర్యాలీ చేపట్టారు. పాలస్తీనియాలకు సంఘీభావంగా పట్టణంలోని ముస్లింలు పొట్టి శ్రీరాములు సర్కిల్ నుండి నవాబ్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. నవాబ్ కూడలి వద్ద ముస్లిం సోదరులు పాలస్తీనియాలకు సంఘీభావంగా ప్రత్యేక ప్రార్థన చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ఇజ్రాయెల్ వైమానిక దాడులకు నిరసనగా వినతిపత్రాలు అందజేశారు. పాలస్తీనాలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దాడులపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించాలని ముస్లిం మత గురువు సయ్యద్ అబ్దాల్ హుస్సేన్ సాహెబ్ కోరారు. దాడులకు నిరసనగా యుఎన్వేలో గలాన్ని వినిపించాలని కోరారు. పాలస్తీనా పరిస్థితిని ముస్లింలకు సంబంధించిన విషయం మాత్రమే కాదని మానవతనికి సంబంధించినదని ఆయన అన్నారు. శని అమావాస్యను పురస్కరించుకుని మంత్రి దామోదర రాజనరసింహ శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. సంగారెడ్డి జిల్లా జురాసంగం మండలం బర్దీపూర్ దత్తగిరి ఆశ్రమంలోని శనీశ్వర ఆలయాన్ని దర్శించుకుని తైలాభిషేకం నిర్వహించారు. అనంతరం శనీశ్వర హోమంలో పాల్గొని పూర్ణాహుతిలో పాల్గొన్నారు. శనీశ్వర దర్శనానికి వచ్చిన మంత్రి దామోదరను ఆశ్రమ పీఠాధిపతి అవధూతగిరి మహారాజు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో 17 మందికి పైగా మావోయిస్టు పార్టీ గెరిల్లా దళం సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. వరుస ఎన్కౌంటర్లతో దండకారణ్యంలో నరభేదం జరుగుతుంది. పచ్చటి అడవుల్లో నెత్తురు ఏరులై పారుతుంది. బీజేపీ కేంద్ర ప్రభుత్వం తన ఫాసిస్ట్ విధానంలో భాగంగా బడా కార్పొరేట్ కంపెనీల మార్కెట్ కోసం ఆదివాసులను, విప్లవోద్యమకారులను వేటాడి చంపుతుందని ప్రజాపంత నాయకులు నిప్పులు చెరిగారు. పౌర సమాజం స్పందించి ఈ ఎన్కౌంటర్ హత్యాకాండపై నిరసన తెలపాల్సినని పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలం ప్రాముఖ్య పుణ్యక్షేత్రమైన పెంచలకోన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని హైకోర్టు జడ్జి జస్టిస్ శ్రీనివాసరెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా ఆలయ ఈవో రెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో హైకోర్టుకు జడ్జి స్వాగతం పలికారు. జస్టిస్ శ్రీనివాసరెడ్డి దంపతులు స్వామి, అమ్మవారికి, ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులను తీర్చుకున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని ముప్పాల మండలంలో తునికల కొలతల శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గుల్లపాడు, చాగంటివారి పాలెంలో మొక్కజొన్న కొనుగోలు చేసిన కమిషన్ ఏజెంట్ల నుండి 3 కాటన్లను లీడర్ మోటుతో పెట్టి రైతులను మోసం చేసిన వారి వద్ద నుండి కాటన్లను స్వాధీనం చేసుకున్నారు. రైతులు వారు దళాలను ఆశ్రయించడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు 2వ రోజు కన్నుల పండుగగా జరిగాయి. ఉత్సవాల 2వ రోజులో భాగంగా మహాదుర్గ అలంకారంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిచ్చింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై మహాదుర్గ అలంకార రూపంలో ఆచరణలయ అమ్మవారికి, కైలాస వాహన స్వామివారికి అర్చకుల వేద పండితులు, ఆలయ యువ శ్రీనివాసరావు దంపతులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజ నిర్వహించి కర్పూర హారతులు ఇచ్చారు.
వాలంటీర్లను కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేశారంటూ కర్నూలులో వాలంటీర్లు ధర్నా చేపట్టారు. ఉగాది రోజు తీపి కబురు చెబుతామని, వాలంటీర్లకు 10,000 రూపాయలు అందిస్తామని ఉగాదిని దగా పండుగగా చంద్రబాబు చేశారని మండిపడ్డారు. కర్నూలు కలెక్టర్ ఎదుట ఆందోళనకు దిగారు. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు గడుస్తున్నా వాలంటీర్ల గురించి మాట్లాడే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు తీరుతో 2 లక్షల పైగా వాలంటీర్లు రోడ్డున పడ్డారన్నారు. తక్షణమే కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాలంటీర్లకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, లేదంటే ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేడ్చల్ పట్టణంలో టీడీపీ నాయకులు పార్టీ జెండాను ఎగురవేసి ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. 43 ఏళ్లుగా తెలుగు ప్రజలను తమ గుండెల్లో పెట్టుకున్న పార్టీ టీడీపీ అని కొనియాడారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగిందన్నారు. ఆ రోజుల్లో పేద ప్రజలకు ₹2 కిలో నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేసిన ఘనత ఎన్టీఆర్కి దక్కుతుందన్నారు. జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. వైఎస్ కుటుంబానికి తాను భక్తుడినని కడప జిల్లా జెడ్పీ చైర్మన్ ముత్యాల రామగోవిందరెడ్డి పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు అనేక పదవులు ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. జెడ్పీ చైర్మన్గా ఐక్యగ్రీవంగా ఎన్నికల నేపథ్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సులు తీసుకునేందుకు రామగోవిందరెడ్డి ఇడుపులపాయ వచ్చారు. ఇడుపులపాయలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకుముందు గండి క్షేత్రంలో వీరాంజనేయ స్వామిని దర్శించుకునేందుకు గండి క్షేత్రానికి వచ్చారు. ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తు గడువు పొడిగించాలని సిపిఐ గిరిజన సంఘాల జేసీ ఆధ్వర్యంలో సైదాబాద్ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. యువ వికాసం పథకం దరఖాస్తుదారులకు ప్రభుత్వ కార్యాలయంలో కులం, ఆదాయ ధృవీకరణ పత్రాలు ఇవ్వడంలో జాప్యం జరుగుతుందన్నారు. సకాలంలో సర్టిఫికెట్లు అందివ్వడం లేదని, అందుకు అలాంటి అధిక రుసుము తీసుకోకుండా అర్హులైన అభ్యర్థులందరికీ సకాలంలో ఇవ్వాలని డిమాండ్ చేశారు. బెల్లంపల్లి పాత మున్సిపల్ కార్యాలయం పక్కన ఉన్న రైతు బజార్లో నిర్వహిస్తున్న డంపింగ్ యార్డ్ను వెంటనే ఎత్తివేయాలని బూడిదగడ్డ బస్తీ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మున్సిపల్ అధికారులు ముందు చూపు లేకుండా పట్టణ నడిబొడ్డులో నిర్వహిస్తున్న రైతు బజార్ను డంపింగ్ యార్డ్ మార్చడం వల్ల బస్తీ మొత్తం తీవ్ర దుర్గంధం వెదజల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఆరోగ్యాలు పాడవుతున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి డంపింగ్ యార్డు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేదంటే మున్సిపల్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. గుంటూరు జిల్లా మంగళగిరి చిన్న కాకాని గ్రామంలో ఓ వ్యక్తిపై మహిళ దాడికి పాల్పడింది. కాకాని గ్రామంలో కాపూరి ప్రమిళ అదే గ్రామంలో ఉంటున్న జయపాల్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తుంది. అయితే అర్ధరాత్రి వారి మధ్య ఉన్నటువంటి వాగ్వాదం చోటు చేసుకోవడంతో కూరగాయలు కోసే కత్తితో దాడికి పాల్పడింది. దీంతో గాయపడిన జయపాల్ అరుపులతో బయటకు రావడంతో స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో 300 క్వింటాల అనుమానాస్పద బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ నుంచి లారీలో తరలిస్తుండగా పట్టుకున్నారు. సరైన పత్రాలు లేకపోవడంతో లారీని సీజ్ చేశారు. ఇక అక్రమ రేషన్ మాఫియాపై పోలీసులు కఠిన నిబంధనలు పెడుతున్నారు. దళిత బంధు ఇప్పిస్తారని చెప్పి మోసం చేసిన ఘటన ములుగు జిల్లా వెంకటాపురంలో చోటు చేసుకుంది. మర్రిగూడెంకు చెందిన తోకలంచి బాబు నరసింహారావుకి దళిత బంధు ఇప్పిస్తామని చిడం మోహన్ రావు, తాటి సరస్వతి, సయ్యద్ హుస్సేన్ నమ్మించారు. గత బీఆర్ఎస్ హయాంలో దళారులు మాయమాటలు నమ్మిన బాధితులు 2022 నవంబర్ 10న దళారులకు 1,20,000 అప్పగించారు. ఆఖరికి దళిత బంధు ఇప్పించలేము, మోసపోయామని గ్రహించిన బాధితులు వెంకటాపురం పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన పోలీసులు వారిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. తనకు న్యాయం చేయాలని సదరు బాధితులు కోరుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన శ్రావణ్ రావు ఇంకా జూబ్లీహిల్స్ పిఎస్లోనే ఉన్నాడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో 2 గంటలకు పైగా విచారణ కొనసాగుతుంది. ఎస్ఐపి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో శ్రావణ్ రావుకున్న సంబంధాలపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. అలాగే ఎన్నికల సమయంలో కొందరు కీలక నేతల ఫోన్లు ట్యాప్ చేయాలనే ఆదేశాలు ఎవరి ద్వారా వచ్చావంటూ ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. మయన్మార్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భూకంపం కారణంగా ఇప్పటివరకు 205 మంది మృతి చెందారు. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. అటు మయన్మార్లోని 6 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీని విధించారు అధికారులు. ఆర్మీ బలగాలు సైతం సహాయక చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. థాయిలాండ్లోనూ భారీ భూకంపం రావడంతో అక్కడి జనం నిరాశ్రయాలయ్యారు. దీంతో భారత్ వారికి ఆపన్నహస్తం అందించింది. కష్టకాలంలో మయన్మార్కు అండగా నిలుస్తుంది భారత్.